రాజవరం అనే గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉండేది. పగలంతా అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు. పిల్లలంతా బయట ఆడుకుంటూ సందడి చేసేవారు. అలా ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. అయితే ఆ ఊరు పగలంతా అలా సందడిగా ఉండేది. కానీ రాత్రి సమయానికి మాత్రం ఊరి జనమంతా భయభయంగా ఉండేవారు. ఎందుకంటే ఆ ఊర్లో ఒక పాత తోట బంగ్లా ఉండేది. ఆ బంగ్లాకు యజమాని వీరకేశవ జమీందార్ గారు. సుమారు 40 సంవత్సరాల క్రితం ఆ బంగ్లాలోకి వచ్చిన కొందరు దొంగలు వీరకేశవ జమీందారు గారిని మరియు వారి కుటుంబ సభ్యులను సజీవ దహనం చేశారు. అప్పట్నుంచి ఆ బంగ్లా శిథిలావస్థకు చేరి ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఒకరోజు ఆ ఊరి కుర్రాడు చదువు కోసం పట్టణానికి వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత సెలవులకు తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ తన స్నేహితులను కూడా వెంట తీసుకువస్తాడు. చాలా కాలం తర్వాత ఊరికి వచ్చిన అతను చూసి గ్రామస్తులందరూ ఆనందపడతారు. అతని స్నేహితులు కూడా ఆ గ్రామంలోని అందాలను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ పేర్లు రాజు, రమేష్, సురేష్. వాళ్ళు ముగ్గురూ కలిసి ఆ ఊరికి సెలవుల కోసం వచ్చారు. ఈ సెలవును బాగా ఎంజాయ్ చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలా సాయంత్రం సమయంలో ఊరి మధ్యలో ఉన్న సెంటర్కు వచ్చి అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఊరి విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వారిని కొందరు గ్రామ పెద్దలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఇంతలో రాజు బాబాయ్ సోమయ్య పక్కనే నిలబడి వాణ్ణి గమనించి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. హేరా రాజు, చాలా సంవత్సరాల తర్వాత ఊరికొచ్చావు. నీ స్నేహితులు కూడా తీసుకొచ్చావే? చాలా సంతోషంగా ఉంది. కాని ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. రాత్రయ్యాక ఊరి చివర ఉన్న పాత తోట బంగ్లా వైపు మాత్రం వెళ్ళకండి. ఆ ప్రదేశం గురించి ఊర్లో ఎన్నో భయంకరమైన కథలున్నాయి. పెద్దల మాట వినండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు. వేయ్ రాజు, మీ ఊరు కథలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. మనం ఈరోజు ఆ తోట బంగ్లాలోకి వెళ్దాంరా. నాకు దాని గురించి చాలా ఆసక్తిగా ఉందిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ తోట బంగ్లాలోకి వెళ్తే మనం ఇంకా తిరిగి రామురా. పైగా ఈరోజు ఆదివారం. నా మాట విని అటువైపు వెళ్ళొద్దురా. మనం మా ఇంటికి వెళ్ళి పడుకుందాం. కాని రాజు చెప్పిన మాటలకు రమేష్ ఒప్పుకోలేదు. ఎలాగోలా రాజును ఒప్పించి సురేష్తో కలిసి ఆ తోట బంగ్లా వైపు బయల్దేరారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు దట్టమైన చీకటి చుట్టుముట్టింది. చుట్టుపక్కల నిశ్శబ్దాన్ని చీల్చుతూ కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. ఆ వాతావరణం మొత్తం ఏదో అశుభం జరగబోతున్నట్లు అనిపిస్తోంది. అయినా సరే వాళ్ళు మెల్లగా తోట బంగ్లాలోకి అడుగుపెట్టారు. లోపలంతా దట్టమైన చీకటి, భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది. బంగ్లా మొత్తం పాడుబడి ఎప్పుడైనా కూలిపోతుందేమో అన్నట్టుగా కనిపిస్తోంది. గోడలపై సాలీడు గూళ్ళు పేరుకుపోయాయి. పైకప్పు నుంచి వర్షపు నీరు చుక్కలు చుక్కలుగా కారుతోంది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నేల కిర్రుమనే శబ్దం చేస్తోంది. అలా ముగ్గురూ ఒకరి వెనుక ఒకరు జాగ్రత్తగా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లారు. అలా వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్లి మరో గదిలోకి ప్రవేశించారు. ఎక్కడ చూసినా పాడుబడిన గోడలు, దుమ్ము, బూజు తప్ప మరేమీ కనిపించలేదు. గది మొత్తం ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ రానట్టుగా నిర్జనంగా ఉంది. అప్పుడు రమేష్ నవ్వుతూ, రేయ్ రాజు, ఇదేనా నువ్వు చెప్పిన భయంకరమైన తోట బంగ్లా? ఇక్కడ దెయ్యాలుంటాయని చెప్పి ఊరంతా భయపెట్టేశారు. నేనైతే ఇక్కడ దుమ్ము, బూజు తప్ప ఇంకేమీ చూడలేదురా. రేయ్, మన టైం బాగుందిరా. మనకి ఇంకా ఏమీ కనిపించలేదు. మనం ఎంత త్వరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తే అంత మంచిది. పదండ్రా, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. కాని రాజుమాటలు పూర్తయ్యేలోపే ఆ గదిలోని ఒక మూల నుంచి ఏదో వస్తువు కింద పడినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. తం! ఆ శబ్దం విన్న ముగ్గురూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రమేష్ ముఖంలో ఉన్న నవ్వు మాయమైపోయింది. సురేష్ గుండె వేగంగా కుట్టుకోవడం మొదలైంది. ఆ శబ్దం వినిపించిన చోటికి ముగ్గురూ ధైర్యం చేసి మెల్లగా కిందకు వెళ్ళి అక్కడంతా చీకటిగానే ఉంది. కానీ అకస్మాత్తుగా ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ఆ ఏడుపు శబ్దం విని వాళ్ళ ముగ్గురి గుండెల్లో భయం మరింత పెరిగింది. అయినా ధైర్యం కూడగట్టుకుని, ఏయ్! ఎవరు నువ్వు? ఎందుకేడుస్తున్నావు? బయటికి రా! అని గట్టిగా అరిచారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఆ తర్వాత చీకటిలో నుంచి ఒక చిన్న ఆకారం మెల్లగా వాళ్లవైపు నడుచుకుంటూ రావడం మొదలుపెట్టింది. మెరుపు వెలుగులో అది స్పష్టంగా కనిపించింది.
అది ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న భయంకరమైన దెయ్యం. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ముఖం మొత్తం వింతగా ఉంది. అది వాళ్లకు దగ్గరగా వస్తుండగా ఆ దృశ్యం చూసిన రాజు, రమేష్, సురేష్ ముగ్గురూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగెత్తారు. అలా ప్రాణభయంతో పరుగెత్తుకుంటూ వెళ్తున్న వాళ్ళు వాళ్ల రక్తం గడ్డకట్టేలా చేసింది. ఆ గది మధ్యలో రాజులా దుస్తులు ధరించిన ఒక భయంకరమైన ఆత్మ నిలబడుంది. తలపై కిరీటం, ఎర్రగా మెరిసే కళ్ళతో అది వాళ్ళ వైపు చూస్తోంది. అప్పుడు ఆ ఆత్మ గంభీరమైన స్వరంతో ఇలా అంది. ఎవరు మీరు? నా అనుమతి లేకుండా ఈ బంగ్లాలోకి ఎందుకొచ్చారు? ఎన్నేళ్లుగా ఈ స్థలాన్ని కాపాడుతున్న నన్ను నిద్రలేపింది ఎవరు? మీకు ఇక్కడి రహస్యం తెలుసా? తెలుసుకుని కూడా ఇక్కడికి వచ్చారా? ఇక తమను ఎవరూ కాపాడలేరని అనుకున్నారు. భయంతో అక్కడే నిలబడి కళ్ళు మూసుకున్నారు. కాని అదే సమయంలో గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. ఆదివారం ముగిసి సోమవారం ప్రారంభమైంది. ఆ తరువాత ఆ ఆత్మ శక్తి క్రమంగా తగ్గిపోవడం మొదలైంది. ఎందుకంటే ఆ ఆత్మకు శక్తి ఆదివారం రోజున మాత్రమే ఉండేది. ఆదివారం ముగిసి సోమవారం రాగానే దాని శక్తులన్నీ నశించిపోయాయి. కొన్ని క్షణాల్లోనే ఆ ఆత్మ పొగలా మారి గాలిలో కలిసిపోయి అలా వాళ్ళు కిందకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఊపిరి పీల్చుకుంటూ బయటికి వెళ్లే దారికోసం వెతకటం మొదలుపెట్టారు. అప్పుడే హాల్లో ఉన్న పాత అద్దంలో ఒక అందమైన అమ్మాయి ప్రతిబింబం కనిపించింది. కాని అక్కడ నిజంగా ఎవరూ లేరు. అద్దంలో మాత్రమే ఆమె కనిపిస్తోంది. ఎక్కడికెళ్ళిపోతున్నారు మీరు? ఇక్కడ్నుంచి తప్పించుకోలేరు. ఈ బంగ్లాలో ఉన్న తలుపులన్నీ మూసుకుపోయాయి. మీరీ రోజిక్కడ్నుంచి బయటపడలేరు. అలా ఆ మాటలు విన్న ఆ ముగ్గురికి భయంతో ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి. వెంటనే మళ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న కిటికీని పగలగొట్టారు. ఆ తరువాత మెల్లగా ఎలాగోలా ఆ బంగ్లా నుంచి బయటపడ్డారు. అలా వాళ్ళు ఎలాగోలా తమ ఇళ్లకు చేరుకున్నారు. కాని ఆ రాత్రి జరిగిన సంఘటనలు మాత్రం వాళ్ల మనసుల నుంచి పోవటం లేదు. అప్పుడు రమేష్ ఇలా అనుకున్నాడు. రాజు చెప్పింది నిజమే. ఆసక్తి కోసం మనం ఆ తోట బంగ్లాలోకి వెళ్ళకూడదు. ఇంకెప్పుడూ అలాంటి సాహసం చేయను. ఈరోజు మనం బతికి బయటపడ్డామంటే అదృష్టమే. ఆ బంగ్లా వైపు మళ్ళీ ఎప్పటికీ వెళ్ళను అని అనుకున్నాడు. మా ఊరు పెద్దలు చెప్పిన మాటలను తేలిగ్గా తీసుకోకూడదు. ఇకపై ఎవ్వరిని ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. అలా వాళ్ళ రాత్రంతా ఆ బంగ్లా గురించే మాట్లాడుకుంటూ భయంతో నిద్రపోకుండా గడిపారు. మరుసటి రోజు ఉదయం రమేష్, సురేష్ తమ ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజువారిని బస్టాండ్ వరకు తీసుకెళ్లి దగ్గరుండి బస్సు ఎక్కించి వీడ్కోలు చెప్పాడు. రమేష్, సురేష్ ఇద్దరూ ఆ ఊర్మి, ఆ తోట బంగ్లాను, ఆ రాత్రి జరిగిన సంఘటనలు వారి మనసుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. కాని ఆ ఊర్లోని ఆ తోట బంగ్లాలో మాత్రం ప్రతి ఆదివారం రాత్రి ఆ ఆత్మ ఘోష ఆగలేదు. అర్ధరాత్రి సమయం రాగానే అక్కడ్నుంచి విచిత్రమైన అరుపులు, ఏడుపులు వినిపిస్తూనే ఉండేవి. ఆ కారణంగా ఆ బంగ్లాల దగ్గరికి వెళ్లేందుకు ఇప్పటికీ ఎవరూ సాహసం చేయరు. ఆ తోట బంగ్లా రహస్యం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది.